క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లల చేరుతున్నటువంటి అందరికీ హృదయపూర్వకనాలు. గ్రంథంలో కీర్తన గ్రంథము 139వ అధ్యాయము మొదటి వచనము చదువుకుందామండి. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. చూడండి, భక్తులు తెలియపరుస్తున్నటువంటి అమూల్యమైనటువంటి మాటలు. ఆయన భక్తులను విడిచిపెట్టే దేవుడు కాదు కనుక చూడండి, సమస్తము ఎరుగుతూ ఉన్నాడు. మనుషులు చేసే ప్రతి క్రియ, కూర్చుండుటను లేచుటను ఆయనకు తెలిసి ఉండును. తలంపు పుట్టక మునిపే మన యొక్క మనసు గ్రహించు దేవుడు. మనకు ఇంకా ఆలోచనే పుట్టదు సరిగా, అప్పటికే దేవుడికి అంతా తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఎలా ఆయనకు తెలుసు? ఆయన భూత భవిష్యత్ కాలంలో కూడా ఎరిగినటువంటి వారు. మనము ఎప్పుడు పుడతామో, తర్వాత మనము చనిపోయే డేట్ కూడా ఆయన వేయగలిగిన సమర్థుడు. ఎక్స్పైరీ డేట్ కూడా ఆయన వేయగలిగిన సమర్థుడు. కనుక ఈ పుట్టినాట నుండి మనము సమాధికి చేరు వరకు మన జీవితం అంతా ఆయన ఎరుగుడు. కనుక ఆయన ప్రతిదీ ఆయనకు తెలుసు. ఆలోచన పుట్టక తలికే ఆయన ఎరుగుతున్న దేవుడు. అదే లూసిఫర్లో మనము చూస్తాం. ఆలోచన చేస్తూ ఉన్నాడు, అందంగా ఉన్నాడు, గర్విస్తున్నాడు, దేవుని కంటే ఎక్కువ ఎత్తులో ఉండాలనుకున్నాడు. కనుక ఆయన ఎప్పుడైతే హృదయంలో గర్వించినాడో, దేవుని కంటే ఇంకా ఎత్తు స్థానంలో ఉండాలనుకున్నాడో, ఆ ప్రధాన దూతగా పిలువబడిన కెరూబు ఆ యొక్క లూసిఫరు, దేవుడు హృదయాన్ని ఎరిగిన దేవుడు కనుక ఇతను ఇక్కడ ఉంటే ఇంకా పనికిరాదనేసి అక్కడి నుంచి త్రోసివేసినాడు. అలాగా మన అందరి హృదయాలు కూడా ఆయన ఎరిగినటువంటి దేవుడు. ఆలోచన పుట్టకతలకి ఆయన గ్రహించుతున్న దేవుడు. నా నడకను నా పడకను నీవు పరిశీలనగా చేసి ఉన్నావు. నా చర్యలన్నిటి ప్రతిదీ మనం ఉదయం దగ్గర నుంచి సాయంత్రం మళ్ళీ నిద్రపోయే వరకు అన్నీ చూస్తూ ఉంటారు. వంగేది, లేచేది, నిల్చుంటా, మాట అన్నీ చూస్తూ ఉంటారు. ఇలా నా చర్యలన్నిటినీ నువ్వు బాగుగా తెలుసుకొని ఉన్నావు. మాట నా నాలుకకు రాకమునిపే ఆలోచన పుట్టకమునిపే ఆయన ఎరుగుతాడంట. అంత శక్తి మహిమ కలిగిన దేవుడు ఆయన. చూడండి, ఇదే 10వ వచనం ఒక మాట చదువుతున్నాము. అదే టైంలో అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొను. ఆయన కుడి చేత్తో ఆయన పిల్లలను పట్టుకొని, అదే వేలు పెట్టి నడిపించే దేవుడు అని వాక్యం ఉన్నట్టుగా ఆయన కుడి చేత్తో పట్టుకొని ఆయన పిల్లలను కాపాడుతున్నటువంటి దేవుడుగా మనం గ్రంథంలో చూస్తూ ఉన్నాం. చూడండి, యెషయా గ్రంథము 9:6 ఒక మాట చదువుతున్నాము. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారమును. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడదు. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుంది. ఆయన కుడి చేత్తో అందరినీ కాపాడేవాడు. ప్రతి ఒక్కరిని రక్షించుకోవాలనే భారం కలిగినటువంటి వాడు. అందుకే ఆయన భుజముల మీద రాజ్యభారం. ఏది ఈ లోక రాజ్యం కాదు, పరలోక రాజ్య సంబంధమైనటువంటి భారం కలిగినటువంటి దేవుడు. ఆత్మలను రక్షించుటకు కృప కలిగినటువంటి దేవుడు.
మనం ఏదైతే పొందలేమో ఆ పొందే ఇచ్చుటకు అమితమైన కృప కలిగినటువంటి మహా గొప్ప దేవుడు. మనము ఆ యొక్క నిత్యత్వంలో ఉండడానికి మనం అర్హులం కాము, కానీ ఆయన అర్హత ఇచ్చే కృప కలిగి తన ముద్దు కుమారుని ద్వారా ఆ కృప ఇచ్చి మనల్ని అక్కడికి చేర్చుకుంటున్నటువంటి గొప్ప దేవుడు. ఆ రాజ్యభారం ఆయన భుజాల మీద ఉంటుంది. ప్రతి ఒక్కరిని కాపాడుకోవాలన్న ఆలోచన తత్వంలో ఉన్నటువంటి గొప్ప దేవుడు. ఇర్మియా గ్రంథము చూడండి 32వ అధ్యాయము 19వ ఒక మాట చూసుకున్నాము. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 19వ వచనము. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడు. ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు చూడండి. ఆలోచన విషయంలో అంటే ఇంకా ఆయన కన్నా గొప్పవాడు. ఇందాక చదువుకున్నాం కదా, బలవంతుడైన దేవుడు, ఆలోచనకు కర్త, మంచి ఆలోచనకు కర్త ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. మంచి ఆలోచనలకు, మంచి తత్వములు కలిగినటువంటి ఆలోచనలకు కర్త ఆయన. అల్లరికి కర్త కాదు. అల్లరికి కర్త ఎవరు? కరెక్ట్ చెప్పినాను నేను చాలా రోజులు. అల్లరికి కర్త సాతాను. కనుక ఈ అల్లరికి కర్త అయిన సాతాను అల్లరి ఆలోచనలోనే కలిగి ఉంటాడు. అందుకే వారి పిల్లలంతా, అనగా వారి ఆలోచనలు ఉన్న పిల్లలంతా అల్లరి ఆలోచనలోనే ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అలాగా కాదు. అల్లరి వారిలో కూడా, పనికిమాలిన వారిలో కూడా వారిలో సత్యము నింపి వారిని యథార్థవంతులుగా, నీతిమంతులుగా, పరిశుద్ధులుగా చేటుకు ఆయన వచ్చినాడు వీళ్ళకి. అందుకే ఆయన అన్నాడు కదా, నీతిమంతుల కొరకు నేను రాలేదు ఆయన, పాపము పట్టి భ్రష్టు పట్టిన చెడు ఆలోచన ఉన్న పిల్లలను నీతిమంతులుగా చేటుకు వచ్చినాను. ఏదైతే నశించిపోయి చచ్చిపోయి పడి చచ్చి ఉన్నారో దానిని వెదక రక్షించవచ్చి తిని, నశించిన పోయిన దానిని వెదకి రక్షించుటకు నేను వచ్చి తిని, నీతిని స్థాపించుటకు, సత్యంలో బ్రతుకుటకు నేను వచ్చి తిని. ఆయన మాటలు చాలా గొప్ప యేసుక్రీస్తు మాటలు. కనుక ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవని భక్తుడు ఇక్కడ తెలియపరుస్తున్నాడు. క్రియలు జరిగించు విషయంలో శక్తి సంపన్నుడు అయ్యా నీవు అని భక్తుడు ఇక్కడ వాక్యంలో మనకు తెలియపరుస్తున్నాడు. వారి ప్రవర్తనను బట్టి, వారి క్రియాఫలములను బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూస్తున్నావు. వాక్యము మనం శ్రద్ధగా వినాలి. ఆయన చూడండి, ప్రతి ఒక్కరికి క్రియాఫలము బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకు నరపుత్రుల మార్గములన్నిటినీ, నరులమైన మనము అందరం కూడా నరులము, ఆయన పోలికలో తయారు చేయబడినటువంటి నరులము. నరులమైన మనము మన మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూస్తున్నావయ్యా అని భక్తుడు తెలియపరుస్తున్నాడు. మన మార్గములన్నీ లేచినా ఉంచి నిజంగా నిల్చుంట, వంగుట, మనము ఏ పని చేస్తామో అన్నీ దేవుడు చూస్తుంటాడు. నిజంగా మాకు చిన్నతనప్పుడు కానీ, వాక్యం తెలియనప్పుడు కానీ, ఇంత గొప్ప దేవుడు ఇంత ఆలోచనలో ఉంటాడని నిజంగా తెలియదు. మనము వంగేది, లేచేది, నిల్చునేది, ప్రతి క్రియ, ప్రతి చర్య ఆయన చూస్తూ ఉంటాడంట ప్రియులారా. అందుకే ఎలా ఉండాలి మన బ్రతుకు? యేసుక్రీస్తు ప్రభువారు పెట్టిన మాదిరి బ్రతుకులో ఉండాలి. ప్రతిదీ చూస్తూ ఉంటాడంట ఆయన. మనం ఏ ఆలోచనలో ఉన్నా చూస్తాడంట. మనం చేసే ప్రతి క్రియ, ప్రతి పొరపాటు చూపు ఉన్న, ఆలోచన ఉన్న అన్నీ గమనించగలిగిన దేవుడు అంట ప్రియులారా. ఇంత జ్ఞానం కలిగిన దేవుడు, జ్ఞానైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి పాదాల చెంత జ్ఞానము గుప్త నిధులుగా ఉన్నాయంట. ఆయన పాదాల చెంత అంత జ్ఞానం ఉంది. అందుకే మార్తా మరియలు ఆయన పాదాల చెంత చేరి ఆ జ్ఞానము నేర్చుకున్నట్టుకు ఇంటికి పిలిపించుకున్నారు. మనం కూడా ఆయన ఈ గ్రంథం అంతటిలో ఆయన జ్ఞానాన్ని నింపినాడు. ప్రవక్తలలో నింపినాడు, భక్తులలో, మహాభక్తులలో, వీళ్ళందరూ చాలా కనుక యేసుక్రీస్తు ప్రభువారే వచ్చి జ్ఞానాన్ని నింపి మాట్లాడి మాదిరి బ్రతుకు చూపించి
ఎంత ప్రేమ ఆయనకు, ఎంత కరుణ, జాలి, కృప కలిగిన దేవుడు. కృప అపరిమితంగా మనకు ఇచ్చేటువంటి దేవుడు ఆయన. నిజంగా ఆయన గురించి 4 మాటలు మాట్లాడిన ఆత్మకు తృప్తిగా ఉంటుంది. నిజంగా అంత శక్తి కలిగిన దేవుని కొన్ని మాటలతో మనము ఆ వాక్యం చదువుకుంటూ ఉంటే నిజంగా మనసు ప్రశాంతంగా చాలా మనసు తేలిక అవుతుంది. ఈ లోక సంబంధమైన ప్రతి విధమైన బాధలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ ఉన్నప్పటికీ ఈ వాక్యంలోకి వెళ్తే మనసు కుదుట పడుతుంది, సంతోషం అవుతుంది, ఆనందముగా ఉంటుంది. అంత శక్తి కలిగిన దేవుడు ఆయన. ప్రతి ఒక్కరి మార్గములన్నిటినీ కన్నులారా ఆయన చూస్తూ ఉంటాడంట పేరు. అందుకే మనము జాగ్రత్తగా బ్రతకాలి. ఏ ఒక్కరికి హాని చేసే పొరపాటాలలో కూడా కళలో కూడా హాని చేయడానికి పూనుకొనకూడదు. అన్నీ చూస్తూ ఉంటాడంట ఆయన. టీవీ చూస్తున్నామా, సీరియల్ చూస్తున్నామా, దేవుని ఆలోచన ఏమన్నా వెతుకుతున్నామా, నీవు ఏ ఆలోచనలో ఉన్నావో అన్ని ఆలోచనలు ఆయన గమనిస్తూ ఉంటాడంట, చూస్తూ ఉంటాడు. ఒక్క పారైనా మనకు అనిపించాల. నిజంగా ఈ వాక్యము చాలామంది నీతి కలిగిన పిల్లల్లో భయం ఉండి, నీతి కలిగిన పిల్లలు అనగా వాక్యాన్ని గౌరవించి వాక్య ప్రకారం నడుచుకున్నటువంటి పిల్లల్లో ఈ భయం పుడుతుంది. భయమో దేవుడు అన్నీ చూసుకున్నాను ఆయన ఈ వాక్య ప్రకారము. 139వ కీర్తన మొదటి వచనం నుండి సుమారుగా 5-6 వచనాల వరకు చక్కని మాటలు రాయబడింది. అన్నీ చూస్తూ ఉంటాడంట అని భయము. నిజంగా భక్తి, నిజంగా దేవుణ్ణి ప్రేమించేవారు, నిజంగా ఆయనను కొనియాడాలని, ఆయన ప్రేమ ఎంత గొప్పదని తెలుసుకోవాలనుకున్నా ఆయనను ప్రేమించే వారికి ఆ భయం ఉంటుంది. ఆ భయము కలిగిన బిడ్డల మీద ఆయన కూడా ఎప్పుడు తన కుడి చేతిని పెట్టి కాపాడుకుంటూ ఉంటారట. అందుకే తన వేలు పట్టి నడిపిస్తాడు ఆయన. నిజంగా చాలా యేసుక్రీస్తు ప్రభువు చాలా మంచి దేవుడు ప్రియ, మంచి తత్వములు, ప్రతి ఒక్కరి మంచి కోరే దేవుడు ప్రియ. ఇలాంటి దేవుడు నిజంగా ఎక్కడనూ లేడు, ఎక్కడ దొరకడు ప్రియ. ఇంత పరిశుద్ధుడు ఎక్కడనూ దొరకడు. నిజంగా మనసు పెట్టి ఆలోచన చేసి గ్రహిస్తే ఏ గ్రంథాలలో ఆయన గుర్తులైతే పలు విధాల గ్రంథాలలో పెట్టినాడంట. యేసుక్రీస్తు ప్రభు వారే అన్ని మతాల గ్రంథాలలో ఆయన గుర్తులు పెట్టినాడు. ఏంటి ఆ గుర్తులు? ఒక్క దేవుడు ఉన్నాడు, ఆయన నీతిమంతుడు, ఆయన పవిత్రుడు, ఆ గొర్రెపిల్ల రక్తం ద్వారా ప్రతి ఒక్కరూ నిత్యత్వంలోకి వెళ్తారు, స్వర్గంలోనికి వెళ్తారు, ఆ తండ్రి యొద్దకు చేరుస్తాడు, ఆ మార్గం ఆయనే, ఆ సత్యం ఆయనే, జీవం ఆయనని ప్రతి గ్రంథాలలో అంట వ్రాయించినాడు దేవుడే. ఏ గ్రంథమున కానీ, ఏ మతము కానీ అన్ని గ్రంథాలలో ఆయన గుర్తులు పెట్టినాడు. దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడైన దేవుని వెతకమని చెప్తా ఉంది. అది మనం వెతికినట్లయితే అది ఒక క్రీస్తు వారిలో తప్పితే నిజంగా ఎవరిలో ఆ యొక్క పవిత్రుడు, ఆ నిష్కల్మషుడు, పాపులలో చేత ప్రత్యేకంగా ఉన్నవాడు ఎక్కడ కనపరాడు నిజంగా. ఇది మటుకు 100కి 200 సార్లు కరెక్ట్. అందుకే ఆయన పిల్లలమవుటకు, ఆయన సత్యంలోకి రావుటకు, లేక ఆయన వాక్యం ప్రకటించుటకు, ఆయన మాటలు చదివినా చాలు, చెప్పినా చాలు, విన్నా చాలని ఒక తండ్రి మీద ప్రేమ, లేక కుమారుని మీద ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని మీద ప్రేమతో ఆయన కొన్ని మాటలు చెప్పినా వినినా మనకు మంచిది. మంచి తత్వంలో ఉన్నటువంటి దేవుని మాటలు మనం వింటే మనకు మంచిది. అందుకే చూడండి, నాయన అల్లరి పిల్లలతో పోవకండి నాయన అని తల్లిదండ్రులు చెప్తా ఉంటారు. అల్లరి సాహసం చేయకు. అల్లరి సాహసం అంటే ₹1 ఇచ్చి నువ్వు విడిపించుకోనైనా, ₹1 ఇచ్చి కూడా అల్లరి పిల్లల సాహసాలు విడిపించుకోవాలంట. ₹1 ఇచ్చైనా లేదా ₹10 ఇచ్చైనా మంచి సహవాసాన్ని కొనుక్కోవాలి అని చెప్తూ ఉంటారు. ఆ మంచి సహవాసము ఏదైనా ఉంది ప్రపంచంలో అంటే అది యేసుక్రీస్తుతో ఉంటాయి. మనము డబ్బులు ఇచ్చి కొనాల్సిన పనిలే. ఆయనే విలువైన రక్తం ఇచ్చి, వెళ్ళకట్టలేని రక్తం ఇచ్చి మనమను కొన్నాడు. ఆయన కొన్నాడు.
రూపాయ 10 రూపాయలు ఇచ్చి ఆయన కొనలే. పరిశుద్ధత అనే రక్తంతో మనం కొన్నాడు. ఆ పరిశుద్ధత అనే రక్తంతోనే ఆ పరలోక రాజ్యానికి వారసులం అవుతాము. కనుక ఆ పుణ్యపురుషుణ్ణి తండ్రి అయిన దేవుడి లోకానికి పంపించి ప్రపంచాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషిని కాపాడుకోవాలి. అందరూ నా రక్షణలోకి రావాలి, నా సువార్త తెలియాలి, నిజమైన దేవుడు తెలియాలి, సృష్టికర్త దేవుడు తెలుసుకోవాలి అని ఆయన గుర్తుపెట్టాడు. అందుకే ఆయన ప్రపంచంలో నడి బొడ్డులో అనగా ప్రపంచము చుట్టూ ప్రపంచంలో సెంటర్ ప్లేసు మనకు మన బాడీ అంతలో మన శరీరంలో మనకు సెంటర్ పాయింట్ ఏంటంటే బొడ్డు. సెంటర్ అదే ఆ బొడ్డు మనకు సెంటర్. అలాగా ప్రపంచంలో బొడ్డు అనబడిన సెంటర్లో పుట్టినాడు. ఆయన పుట్టి 4 దిక్కులకు ఆయన పిల్లల ద్వారా సువార్త అందించి అక్కడ పుట్టినాడు. లోక రక్షకుడు, లోక కళ్యాణ నిమిత్తం మంచి ఆలోచనతో ప్రపంచాన్ని ఆయన సత్యంలోకి రావాలని కోరినటువంటి ఏకైక లోకరక్షకుడు ఆ సెంటర్ నడిబొట్టున ఆ బెత్లెహేములో పుట్టినాడు యేసుక్రీస్తు ప్రభువు. చూడండి, మరి ఒక మాట చదువుతున్నాము. కీర్తన గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం మాట చదువుతున్నాము. నీ కృపాతిశయములను చూపుము, ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము. నన్ను లయపరచుకోరు దుష్టులను పోగొట్టి కాపాడుము. నన్ను చుట్టుకొను, నా యొక్క ప్రాణ శత్రువుల చేత చిక్కకుండాను నీ రెక్కల క్రింద నన్ను దాచుము. భక్తుడు ఏం చెప్తున్నాడు చూడండి. తన కంటి పాపను కాపాడునట్టుగా నన్ను కాపాడు తండ్రి భక్తుడు చెప్తున్నాడు. ఇప్పుడు మనకు కంటికి రెప్ప ఏ యొక్క నలుసు వచ్చినా చిన్న దోమ ఏదో కన్ను రెప్ప కొట్టేస్తుంది, అది దూరేదానికి అవకాశం ఉంది, కాపాడుతుంది. ఏదైనా ఒక దూరి వచ్చిన కన్నులు రెప్ప మూసేస్తుంది, అది ఒక దూరిని చేరనివ్వదు. అలాగా కనిగుట్టును ఆయన కాపాడే దేవుడు అంటారు. కనుక ప్రియులారా, ఆయన కనిగుట్టును కాపాడునట్లు నన్ను కాపాడము అంటున్నాడు భక్తుడు. అలాగే శత్రువుల చేతిలో నేను చిక్కుకుంటే ఆ యొక్క శత్రువులకు చిక్కకుండా నీ రెక్కల నీడలో నన్ను కాపాడు. రెక్కల నీడలో, ఆయన సురక్షితమైన రెక్కల నీడలో ఆయన రక్షణ ఇచ్చి, ఆయన రక్తం ఇచ్చి రక్షించుకుంటాడు ఆ దేవుడు. కనుక శత్రువుల నుండి కూడా ఆయన కాపాడే దేవుడు. దావీదు గారిని శత్రువుల నుండి ఎన్నోసార్లు ఆయన కాపాడినాడు. అదే శత్రువు ఈయనకు చిక్కితే ఆయన చంపనీకి ఆలోచన చేయలేదు. యెహోవా చేత దీవించబడిన లేక ఆశీర్వదించబడిన ఆయనను నేను చంపను. సౌలు దొరికితే చంపలేదు. ఆయన వస్త్రపు చెంగు కొంచెం కట్ చేసుకొని వచ్చి మళ్ళీ చెప్పినారు, నీవు పలానా సమయంలో నాకు దొరకగా నేను చంపలేదు, ఎందుకంటే నీవు దేవుని చేత ఆశీర్వదింపబడినావు కనుక నేను చంపను. ఆయన ఎన్నో మాటలు ఈటలు విసిరేసినాడు. ఇంచుమించుగా చాలా సార్లు 20 మాటలకు పైగా ఈటలు విసిరేసి తప్పించినాడు. ఎవరు తప్పించినాడు? ఈయన తప్పించుకోలేడు, కానీ దేవుడు తప్పిస్తూ వచ్చినాడు. దేవుడు ఆయన ఎందు ఉంటూ వచ్చినాడు, ఆయనను కాపాడుతూ వచ్చినాడు. అందుకే కనిగుట్టును కాపాడినట్లు నన్ను కాపాడను, శత్రువు చేతిలో నన్ను కాపాడను, నీ రెక్కల నీడల కింద నన్ను ఉంచుము అని భక్తుడు ఇక్కడ మనకు యొక్క విలువైన మాటలతో మనకు తెలియపరుస్తూ ఉన్నాడు.
చూడండి, హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయం 13వ వచనం ఒక మాట చదువుకుందాము. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం. నీకును దృష్టి దుష్టత్వం చూడలేనంత నిష్కలంకమైనది కదా, నీకును దృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా, బాధించు వారి చేయు బాధను నీవు దృష్టింపజాలవు కదా, కపటలను నీవు చూచియు దుర్మార్గుల తమ కంటే ఎక్కువ నీటి పరులని నాశనం చేయగా నీవు చూచి ఎందుకు ఊరుకుంటున్నావు? చూడండి, ఇక దుర్మార్గులంట, ఎందుకయ్యా వాళ్ళు ఇంత దుర్మార్గంగా నడుచుకుంటున్నారు, ఎందుకు నువ్వు ఊరుకుంటున్నావు అని భక్తుడు దేవునితో మాట్లాడుతూ వస్తున్నాడు. ఆయన దుర్మార్గతలో ఉన్న వారి నుండి కూడా ఈ విశ్వాసుల్లో ఎంత పర్సెంటేజ్ నన్ను ప్రేమిస్తున్నారు. ఇందాక నేను అనుకున్నాము, దావీదు గారు చెడు ఆలోచనతో దావీదును చంపాలనుకుని చాలా మాటలు ఈటేసిన్నాడు. అయినా ఇతనికి మళ్ళీ ఒకసారి దావీదుకు ఒకసారి అవకాశం వచ్చి ఆయన చంపలేదు. నువ్వు ఎందుకంటే దేవుని అభిషేకంలో ఉన్న దేవుడు అభిషేకించిన మనిషిని నేను చంపకూడదు, అది నాకు తప్పు, అది నాకు కలకం, అది తప్పు, నేరం అని చంపలేదు. కానీ అదే రాజు, అదే దేవుని భయం ఉన్న సౌలు రాజు మటుకు ఎన్నోసార్లు అతన్ని చంపనీకి ట్రై చేసింది. కానీ దావీదులో ఉన్నటువంటి మంచి తత్వం, మంచి ఆలోచన ఆయనను దేవుడు కాపాడుకుంటూ వచ్చినాడు. అలాగే ఎందుకు ఈ శత్రువైనా కూడా దావీదు మంచి ఆలోచన కలిగినంటే ఈయన ఉద్దేశం దేవుడు శత్రువులను పెడతాడు. ఇప్పుడు రోడ్డుకి లేక వీరిని వారిని తిరుగుతూ ఉన్నట్టే తిట్టించుకుంటున్నటువంటి వారు ఎంత మటుకు దేవునికి లోబడుతున్నారు, వాళ్ళు ఒకటంటే వీళ్ళు నాకు అంటున్నారు అనేది పరీక్ష చేయడానికి కూడా దేవుడు ఈ దుర్మార్గులను పెడతాడు. అదే ఇక్కడ వాడు చెడ్డవాడే, నీవు మంచివానివి, నీ మంచితనము ఎంతవరకు క్రీస్తులో నువ్వు బ్రతుకుతున్నావు అనేది పరీక్ష కోసమైనా కూడా కొంతమందిని దుర్మార్గతలో ఉన్నవారిని, చెడ్డ దృష్టి ఉన్నవారిని దేవుడు వారి ద్వారాను కూడా నీతిమంతులను పరీక్షిస్తూ ఉంటాడు. కనుక ఏది ఏమైనప్పటికీ మనము చేస్తే సహాయం చేయాలా, లేకుంటే సైగున్నారా, వీలైనంత వరకు నోరు జారకుండా దేవుని వాక్యంతో కట్టబడి ఉన్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు నేర్పించేది అదే. ఎందుకంటే ఆయన ఎన్నో మాటలు ఆ యూదులు, ఆ సద్దుకులు, ఆ శాస్త్రులు ఎన్నో మాటలు కపటోపాయం చేత ఎన్నోసార్లు చంపాలనుకున్నారు. కానీ దేవుడు ఒక్కొక్కసారి ఆయన దావుకున్నాడంట. సృష్టికర్త అయిన దేవుడు వారి చేతిలోనే దావుకున్నాడు. ఎందుకయ్యా దావుకున్నంటే ఆయన రక్తము రాళ్ళ చేత లేక కట్టెల చేత రక్తము గూడు కొట్టుకొనకూడదు. ఆయన శరీరంలో ఆయన రక్తమంతా కార్చనికి వచ్చినాడు. ఇప్పుడు కట్టెలతో కొడితే ఏమవుతుంది? రక్తమంతా గూడు కట్టుకుంటుంది శరీరం. అలా దేవుని చిత్తం కాదు. ఏ విధం చేతనైనా రక్తమంతా ఈటలతో జరుగుతుందో లేక ముళ్ళ కిరీటంలో ఈ శిలువలో ఆయన చేతులకు కాళ్ళకు మేకులు కొట్టడం రక్తమంతా కార్చాలి. ఆయన ఆ కార్చేది కూడా ఒక సమయము దేవుడు నిర్ణయించినాడు. ఎప్పుడంటే అప్పుడు వాళ్ళు పట్టుకోవాలనుకున్నా ఆయనను పట్టుకోలేదు. నీకు దేవుని మీకు అప్పచెప్తేనే మీకు అధికారం ఉంటుంది, లేకపోతే మీతో కాదని ఆ యొక్క పిలాతుతో వారితో పెద్దలతో దేవుడు చెప్తారు. కనుక ప్రియులారా, మనము దేవుని అడుగుజాడల్లో ఆయన పెట్టిన మాదిరిలో మనం కూడా నడవాలి, సత్యంలో బ్రతకాలి, క్రీస్తులాగా బ్రతకాలి. పౌలు గారు అన్న గొప్ప మాటను మనం కూడా నెమరు వేసుకోవాలి, ధ్యానించుకోవాలి. నేను క్రీస్తులా మారిపోయాను. ఒకప్పుడు సౌలునైతే ఒకప్పుడు సౌలునైతే నేను నా ఎదురుగా వచ్చేటಕ್ಕೆ ఎవరు ధైర్యం చేయలేదు. అతను ఏనే కొట్టి చాలామందిని హింసించేవాడు.
కానీ క్రీస్తు కోసము లేక ఆ పరలోక రాజ్యంలో ఆ తండ్రితో సమాధానంగా ఉండాలి, ఆ తండ్రి దగ్గర నేను ఉండాలి, ఆ పట్టణంలో ఒక నీతిమంతునిగా నేను ఈ లోకంలో బ్రతికి ఆ యొక్క పరిశుద్ధ పట్టణంలో నేను యథార్థంగా నీతిగా ఉండాలనుకున్నాడు. కనుక క్రీస్తును పూర్తిగా ధరించుకొని ఆయన చూస్తేనే అందరూ భయపడేవారు. కానీ ఆయన క్రీస్తులోకి మారిన తర్వాత ఎవరు ఆయనను కొట్టేవారు? చాలామంది కొట్టి ఎన్నో మార్లు ఆయన దెబ్బలు తిన్నారు. ఒకప్పుడు కొట్టి చచ్చిపోయినాడని ఇసిరి ఒక రోడ్డు పక్కన పడేసినారు. అయినప్పటికీ మళ్ళీ లేచి మళ్ళీ సువార్తకు వెళ్ళినట్టుగా గ్రంథంలో రాయబడింది. ఆ దెబ్బలతోనే ఆ నీరసమైన స్థితిలోని మళ్ళీ ఇంకొక ఊరికి వెళ్ళి దేవుని సువార్త చేసినాడు. ఎందుకయ్యా ఇంత ప్రేమ అంటే అంతలా క్రీస్తును ప్రేమించినటువంటి పౌలు గారు. అలాగే మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు, పౌలు గారు కోరినాడు, భక్తులందరూ కోరుతున్నారు. అందుకే సత్యంలో బ్రతకనికి ప్రతి భక్తుడు, ప్రతి ప్రవక్త చివరికి దేవుడు అన్ని క్రమంలో బ్రతకాలి, మంచిగా బ్రతకాలి, ఈ లోకంలో జాగ్రత్తగా బ్రతకాలి, వాక్యం చేత కట్టబడుతూ బ్రతకాలి అని మనకు గ్రంథం ఎన్నో విషయాలు నేర్పుతుంది. కనుక అట్టి విషయాలలో మనము దేవుని వాక్యం చేత ముందుకెళ్ళాలి, సత్యంలో బ్రతకనికి వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని వాక్య ప్రకారం బ్రతకాలని దేవుడు ఆశిస్తున్నాడు. కనుక అట్టి స్థితిలో మనము అట్టి జ్ఞానాన్ని పొందుకొని ఆయన చిత్తంలో ఆయన వాక్యానుసారమైన బ్రతుకు మనము బ్రతుకుదామంటే కొద్ది మాటలు దేవుడు